అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 14 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఒక పాఠశాల. తప్పులే గొప్ప గురువులు. పడిపోయిన లేచి నిలబడాలి. ప్రతి అడుగు ఆశతో వెయ్యాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 14, 2026 వారం మంగళవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:53 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 5:24 చంద్రాస్త సమయము 7:05 ఈ రోజున తిథి అమావాస్య జూలై 13 సాయంత్రం 6:49 నుంచి ప్రారంభమయ్యి జూలై 14 మధ్యాహ్నం 3:13 వరకు అమావాస్య ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు జూలై 14 రాత్రి 2:51 నుంచి జూలై 15 రాత్రి 12:09 వరకు పునర్వసు ఉంటుంది. తదుపరి పుష్యమి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి జూలై 14 సాయంత్రం 6:48 వరకు. తదుపరి కర్కాటక రాశి యోగం వ్యాఖ్యాత జూలై 13 సాయంత్రం 4 గంటల నుంచి జూలై 14 ఉదయం 11:56 వరకు వ్యాఖ్యాత ఉంటుంది. తదుపరి హర్షణ కరణం నాగవ జూలై 14 మధ్యాహ్నం 3:13 వరకు. తదుపరి కింస్తగ్న జూలై 15 రాత్రి 1:30 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 2:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి ఉదయం 9:20 వరకు. మరలా రాత్రి 11:15 నుంచి రాత్రి 12 గంటల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. యమగండము ఉదయం 9:07 నుంచి ఉదయం 10:44 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:17 నుంచి ఉదయం 5:05 వరకు. అమృతకాలం రాత్రి 10:01 నుంచి రాత్రి 11:26 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము రోహిణీదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, శివుడి మూడో కన్ను దేనికి ప్రతీక? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అమావాస్య, వట సావిత్రి వ్రతము. పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 15 రాత్రి 12:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 14 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.